హలో అండి, మనం డ్రెస్సెస్ కుట్టుకుంటాం కదా, వాటికి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ కోసం 12 ఇంచుల పొడవు 6.5 ఇంచుల వెడల్పు క్లాత్ తీసుకోండి. దాన్ని తీసుకొని రెండు వైపులా కలిపి ఒక జాయింట్ చేసుకోండి. ఇలా బార్గా ఒక జాయింట్ చేసుకొని దాన్ని తిరగలు తీసుకోవాలి. క్లాత్ అంతా కూడా క్లాత్ని తిరగలు తీసుకొని ఆ జాయింట్ మధ్యలోకి వచ్చేలాగా ఇలా నీట్గా అనుకొని క్లాత్ని మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి ఫోల్డింగ్ మీద. ఇప్పుడు అటు సైడ్ క్లాత్ ఇటు సైడ్ క్లాత్ ఒక దగ్గరికి సెంటర్కి ఫోల్డింగ్ చేసి మార్కింగ్ చేసాం కదా, అక్కడికి ఒక దగ్గరకు అనేసి కుట్టు వేసేసుకోండి. దాని మీదని ఒక కుట్టు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకో క్లాత్ తీసుకొని 14 ఇంచుల పొడవు 3.5 ఇంచుల వెడల్పు ఉండేలాగా ఒక క్లాత్ తీసుకోండి. మీ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ తక్కువ ఉందని చిన్నగా తీసుకున్నాను. ఇప్పుడు సైడ్కి కార్నర్ దగ్గర కోన్ షేప్లో ఉంది కదా, అలానే కుట్టుకోవాలి. ఇలా కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కటింగ్ చేసేసుకోండి. ఇంకో సైడ్ కూడా అంతే. ఇలా కుట్టి కొంచెం గ్యాప్ వదిలేయండి. ఒక 1 ఇంచ్ అంత గ్యాప్ వదిలేసి కుట్టేసేయండి. ఇక్కడ అప్పుడు 1 ఇంచ్ అంత గ్యాప్ వదిలేస్తాం కదా, అందులోంచి క్లాత్ని తిరగలు తీసుకోవాలి. బయటకు తీసేసేయాలి మొత్తం క్లాత్ అంతా కూడా. క్లాత్ తీసేసేయండి. ఇలా క్లాత్ని అంతా కూడా తిరగలు తీసేసుకోవాలి. తీసిన తర్వాత ఓపెన్ కొంచెం వదిలేసాం కదా 1 ఇంచ్ అంతా, దాని మీద ఒక కుట్టు వేసేసుకోండి. క్లోజ్ చేసేసుకోండి. అది ఓపెన్ ఉంది కదా, ఇలా కుట్టేసుకోండి. నా దగ్గర డ్రెస్సులు కుట్టించే వాళ్ళందరూ కూడా ఇలా హెయిర్ బ్యాండ్ ఒకటి కుట్టమంటారండి. చాలా బాగుంటుంది. ఇలా కుట్టుకుంటే మాత్రం మనం ఏ డ్రెస్ కుట్టుకున్నా కానీ దానికి మ్యాచింగ్ ఇలా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ క్లాత్ అంతా హెమ్మింగ్ సూత్ తీసుకొని మొత్తం కుర్చీలాగా దగ్గరకు వచ్చేలాగా హెమ్మింగ్ సూత్తోని దారంతో కుట్టేసేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు ఇంకో క్లాత్ ఉంది కదా, దాన్ని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని సెంటర్కి ఒక మార్కింగ్ చేసుకోండి. దాన్ని కూడా కుర్చీ పెట్టుకొని దానికి దీనికి కలిపేసి ఒక కుట్టు వేసేసుకోండి. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. డ్రెస్సులు కుట్టించే వాళ్ళందరూ కూడా ఇంకా ఇలా కుట్టించుకొని మ్యాచింగ్ కుడితే బాగుంటుంది కదా అని కుట్టమంటారు. ఇంకా వాళ్ళ డ్రెస్కి ఇక ఎంత ఇస్తారో అంతే తీసుకుంటాను. దీనికోసం ఎక్స్ట్రాగా ఏం తీసుకోనండి. ఇప్పుడు రెగ్యులర్గా డ్రెస్కి ఎంత డబ్బులు ఇస్తారో అంతే తీసుకుంటాను. ఇంకా కానీ వాళ్ళు మంచిగా బాగుంటాయి కదా కుట్టమని చెప్తుంటారు. ఇప్పుడు ఇంకో క్లాత్ తీసుకొని చిన్న క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసి కుట్టుకొని దాన్ని కూడా జాయింట్ చేసుకోవాలి. దీనికి నేను రబ్బర్ బ్యాండ్ వేసి కుట్టాను. ఎలా ఉందో కామెంట్ చేయండి.